హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్లు కొట్టకుండా చూడండి. అట్టే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ఇంక ముందు మన టాపిక్లోకి వస్తే గైస్, మనకైతే 1 వీక్ నుంచి మామూలు పెద్ద వర్షం అనమాట. ఎంత పెద్ద వర్షం అంటే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి అనమాట. చుట్టుపక్కల అంతా ఏ పక్క అసలు ఖాళీయే లేదు. ఈ పక్క మా ఇంటి పక్కన ఉండే కాలువ అయితే ఫుల్ నిండిపోయి, ఆ పక్కన ఉండే మిల్ అనమాట, అది రైస్ మిల్ అంటారు. ఆ రైస్ మిల్ ఫుల్ నిండిపోయింది అనమాట. చుట్టుపక్కల రోడ్లు అన్ని బ్లాక్ అయిపోయి ఎంత పెద్ద వాన వచ్చింది అయితే మనకి. ఈసారి ఎంత పెద్ద వాన అంటే అంత పెద్ద వాన అయితే మనకు చాలా దారుణంగా వచ్చింది. మొత్తం చాలా సఫర్ అవుతున్నారు అందరూ. చూసారు కదా, ఒక్కసారి అది చూడండి. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి వెహికల్స్ పోయేదాన్ని కూడా అసలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఇంత పెద్ద వాన అయితే మనకి ఈ ఇయర్ అయితే చాలా దారుణంగా వచ్చింది. ఈ వానలో అయితే మన ఫిషెస్ ఎలా ఉన్నాయి, ఎలా సర్వైవ్ అన్ని మీకైతే ఒక క్లారిటీ చిన్న చూపిస్తాను చూడండి. సరే, చూసారు కదా, మనకు అసలు ఎంత దారుణం అంటే అసలు ఇంత పెద్ద వాన నేను కూడా ఎప్పుడు అసలు అనుకోలేదు. ఊరికే వారం 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 వాన అనమాట. ఏం అర్థమే కావట్లేదు అసలు. ఈ ఇయర్ అయితే చాలా దారుణంగా అయితే వాన అయితే రావడం అయితే జరిగింది గైస్. సరే, చూసారు కదా, వెహికల్స్ పోయేదానికి కూడా అసలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. సరే, మనం ఇంకా మొత్తానికి మన టాపిక్లోకి వస్తే ఏంటంటే, ఇప్పుడు మన ఫిషెస్ ఎలా హెల్తీగా ఉన్నాయో చూపిస్తాను చూడండి. గాయస్, చూసారు కదా, ఈ ట్యాంక్లో అయితే నేను 1/4 అయితే వాటర్ అయితే జస్ట్ కొంచెం అయితే ఉంచాను అనమాట. ఇప్పుడైతే చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో. ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. అంత హెవీ అయితే మన కాడ అయితే వచ్చింది గైస్. ఎంత దారుణంలో కూడా ఈ వాన్ అంత పెద్ద వాన్ అయితే రావడం అయితే జరిగింది. ఫుల్ ట్యాంక్ అయితే నిండిపోవడం అయితే జరిగింది గైస్. నిండిపోయి చాలా వాటర్ కింద కూడా పోయాయి అనమాట. ఈ వాటర్ కింద పోయేదానికి మనం ఒక చెప్పాం కదా, ఎవరైనా సరే ఆ బొక్క అయితే పెట్టుకోవాలి అనమాట. ఆ హోల్ పెట్టుకోవడం వల్ల ఆ ఎక్స్టెన్స్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ ట్యాంక్ ఫుల్ అయిపోయి మొత్తం ఇదంతా బయటకు వచ్చే బదులు మినిమం లెవెల్లో హోల్ పెట్టుకున్నారంటే ఆ వాటర్ అంతా మీకు ఎంతవరకు ఆ వాటర్ నుండి మిగతా ఎక్స్టెన్స్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో అయితే మన ట్యాంక్ లైనర్స్ అయితే ఉన్నాయి గైస్. దీంట్లో ట్యాంక్ లైనర్స్ అయితే నేనైతే పెంచుతున్నాను. ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్ ఏదైతే ఎంటీ ఫ్రిడ్జ్ బాక్స్ గైస్. ఈ ఎంటీ ఫ్రిడ్జ్ బాక్స్లో ఏంటంటే నేను ఏం పెంచలేదు. ఇంకా స్టాక్ అయితే మనకు లేదు గైస్, తెప్పిస్తాను. మనకు మెయిన్ చాలా మంది అడగలేదు, బ్రో మీకు స్టాక్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. నిజమే గైస్, నాకు స్టాక్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గైస్. నేను ఏమే బీటెక్ స్టూడెంట్. అందులో నాకు ఎగ్జామ్స్ జరగడం వల్ల నేను ఇంకా స్టాక్ గురించి వీటి మీద అంత ఫోకస్ చేయట్లా. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అదే నా గోల్ ఇప్పుడు, లక్ష్యం అయితే. సరే, మొత్తానికి మనకు నా ఫిషెస్ చూడండి గైస్. వీటిలో అయితే పాండా మాలి అండ్ చాక్లెట్ మాలీస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ చాక్లెట్ మాలీస్, పాండా మాలీస్ ఎంత యాక్టివ్గానే చూడండి. అసలు నేను వస్తే అసలు ఫుడ్ వేస్తానేమో అనుకుని వచ్చేస్తాయి అనమాట. మనం ఫుడ్ వేస్తామని వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా సరే వచ్చి రాగానే ఫుడ్ వేస్తామని. అందుకోసం నేను రాగానే ఫుడ్ వేస్తాను అనుకుని ఫిక్స్ అయిపోయి వచ్చేసాయి అనమాట. ఈ చూడండి, ఈ చెప్పాను కదా, ఇలాంటి పైప్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఎక్స్టెన్స్ వాటర్ అంతా ఆ పైప్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. ప్లస్ ఈ చెట్లు చేస్తున్నాయని మీకు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే దానికి ఒక గుద్దు కట్టుకోనమాట. ఎలాంటి గుడ్డు అంటే మనకు దోమల ద్వారా ఉంటుంది కదా నెట్, అలాంటి నెట్, మస్కిటో నెట్ అయితే కట్టుకోండి. అప్పుడైతే ఏ ఇబ్బంది ఉండదు. జస్ట్ వాటర్ వరకే బయట వస్తుంది. అప్పుడు ప్లాంట్స్ అని మీకు ఇట్టే ఉంటాయి. నాకు అంత ఇబ్బంది లేదు కాబట్టి నేను కట్టుకోలేదు. సరే, ఈ ఫ్రిడ్జ్ బాక్స్ విషయంలోకి వస్తే, ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో వచ్చేసి నార్మల్ మాలీస్ అండ్ చాక్లెట్ మాలీస్ అండ్ గొరామి బేబీస్ కూడా అయితే దీంట్లో సర్వైవ్ అవుతున్నాయి గైస్. యాపిల్ స్నేల్స్ అయితే మన కాడ చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. విత్ లో కాస్ట్ అయితే ఎవరికైనా నేను సప్లై అయితే చేయగలుగుతాను. ముందు మీరు నాకు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ముందు మీకు చెప్పేది ఏంటంటే, మీ అడ్రస్ నాకు పంపింది. మీ అడ్రస్కి నేను కొరియర్ ఉందో లేదో చెక్ చేసుకొని పంపిస్తాను. సరేనా? సరే, ఇంకా మొత్తానికి మన టాపిక్లోకి వస్తే, చూసారు కదా, ఇవి కూడా ఎంత యాక్టివ్ అనేది అంత యాక్టివ్గా ఉన్నాయి గైస్. ఏవి అసలు డల్ అనే మాట లేదు, అసలు డ్యామేజ్ అనే మాట లేదు. ఈ గొరామీస్ అయితే అస్సలు చెప్పలే. మన కాడ విషయంకి వస్తే ఈ గొరామీస్ విషయంలో అసలు నో కాంప్రమైజ్ అనమాట. ఎంత యాక్టివ్ అంటే మీరే చూపిస్తాను చూడండి. అసలు చేతికి కాదు కదా, అసలు కంటికి కూడా కనబడవు. అంత స్పీడ్గా అయితే అంత హైపర్ యాక్టివ్లో అయితే ఉంటాయి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఎంత హైపర్ యాక్టివ్లో ఉంటుంది, అంత హైపర్ యాక్టివ్లో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగిన కొంతమంది కస్టమర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో మీ కాడ ఎందుకు వాటర్ ఎంత క్లిస్టల్ క్లియర్గా ఎందుకు ఉన్నాయని చాలామంది అడిగారు. దానికి నా సజెషన్, నా ఆన్సర్ ఏంటంటే, నేను వాడే యాపిల్ స్నేల్స్ అండ్ ప్లాంట్స్ ఇవైతే ఎవరైతే పెట్టుకుంటారో మ్యాక్సిమం వాళ్ళ వాటర్ అయితే చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటాయి. యాపిల్ సెల్స్ మస్ట్ అండ్ షుడ్, ఎవరైతే యాపిల్ సెల్స్ మస్ట్ అండ్ షుడ్ వాడతారో వాళ్ళకైతే వాటర్ చాలా క్లారిటీగా అయితే ఉంటాయి అనమాట. క్లిస్టల్ క్లియర్గా ఉంటాయి. సో నేను చెప్పింది ఏంటంటే, ఎవరికైనా వాడేటప్పుడు క్లిస్టల్ క్లియర్గా ఉండాలంటే యాపిల్ సెల్స్ వాడండి. చూసారు కదా, నా చేతులు అయితే గొరామి బేబీ అయితే దీనికి మళ్ళీ పుట్టాయి అనమాట. ఈ ఫ్రైస్ వచ్చేసి మళ్ళీ పుట్టడం వల్ల నేను ఈ ట్యాంకీలోనే ఉన్నాయి. చూసారు కదా, ఈ ఫస్ట్ దీంట్లోనే ఫ్రైస్ ఎత్తుకెళ్ళి పక్క ట్యాంకీలో వదిలాను. మళ్ళీ ఫ్రైస్ వచ్చాయి. ఇవైతే దీంట్లోనే సర్వైవ్ అవుతున్నాయి. ఇంకా నేను మార్చలేదు. ఇవైతే ప్రజెంట్ మన కాడ ఉన్న వాటర్లో ఉన్న ఫిషెస్ అయితే ఇవన్నమాట. సరే, ఫుడ్ వేద్దాం. వీటికి ఫుడ్ వచ్చేసి మనం ఏం వస్తాం తెలుసు కదా అందరికీ ఆల్రెడీ. ఆప్టిమమ్ అయితే యూస్ చేస్తాం గైస్. మనం వాడేది ఆప్టిమమ్ అన్నమాట ఫిషెస్కి అయితే.
ఈ ఆప్టిమమ్ వచ్చేసి మనం ఏ ఫిషెస్ కన్నా ఇదే యూస్ చేస్తున్నాం గైస్. నేను ఈ మధ్య మంచి గ్రోత్ అయితే బాగుందనమాట. సరే ఇంకా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనకైతే ఒక గిఫ్ట్ వచ్చింది గైస్. ఇది స్మాల్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఈ గిఫ్ట్ వచ్చేసి మనకు శ్రీకాకుళం నుంచి మనకు ఒక బ్రదర్ అయితే పంపించారు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎవరైనా హెల్ప్ చేయమని. ఆ హెల్ప్లో మనకు ఒక బ్రదర్ అయితే శ్రీకాకుళం నుంచి ఒక గిఫ్ట్ పంపించారు. చూడండి మీకు డిస్ప్లే చేస్తున్నాను. పంపించిన స్మాల్ గిఫ్ట్ అయినా సరే, పంపించిన 6 రూపీస్ అయినా సరే మనకు చాలా వాల్యుబుల్ అనమాట. మనల్ని గుర్తుపెట్టుకొని 6 రూపీస్ పంపించిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గైస్. నేను అడిగేది గిఫ్ట్ అన్నాను కానీ ఎంత నేను మెన్షన్ చేయలేదు కదా. ఏదైనా పర్లేదు, ఐ విల్ వెరీ హ్యాపీ బ్రదర్. మీ గిఫ్ట్ని అయితే బ్రదర్ నేను ఎప్పుడు మర్చిపోను. ఏదో ఒక రోజు నేను సెటిల్ అయిన వెంటనే మీకైతే దానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు ఉంటుంది. మిమ్మల్ని అయితే ఎప్పటికీ మర్చిపోను బ్రదర్. సరే ఇంకా మొత్తానికి మనం ఫిషెస్కి అయితే ఫుడ్ అయితే వేసాం అనమాట. చూసారు కదా, అన్నిటికీ ఆప్టిమమ్ అయితే వేసాము. ఇలాంటి పైప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలాంటి పైప్స్ పెట్టుకోవడం వల్ల మీకే అడ్వాంటేజ్. ఎందుకంటే మన ఫుడ్ వేసినప్పుడు ఈ ఫుడ్ అనేది ప్లాంట్స్లోకి వెళ్ళిపోతాయి. అవి ప్లాంట్స్లోకి వెళ్ళిపోకుండా మనం ఇలాంటి పైప్స్ అనేవి పెట్టుకున్నామంటే అవి ఆడదాకా స్టక్ అవుతాయి. చూసారు కదా, యాపిల్ స్నేల్స్ అనమాట. దీంట్లో నేను రీసెంట్గా ఒక 4-5 స్నేల్స్ అయితే వదిలేను. చూడండి ఎంత బాగున్నాయి, కలరేషన్ కానీ, గ్రోత్ కానీ, సైజ్ కానీ మంచి బాగుంటాయి మనకి యాపిల్ స్నేల్స్ అయితే. చాలా మందికి అడిగారు నన్ను, బ్రో యాపిల్ స్నేల్స్ చూపి అని. సరే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. యాపిల్ స్నేల్స్ అయితే మనకు ఇలా ఉంటాయి అనమాట. ఈ యాపిల్ స్నేల్స్ ఉండడం వల్లే మనకు వాటర్ క్లస్టర్లు క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే వాటి నుంచి వదిలే వేస్ట్ అంటే వేస్ట్ అవుతుంది కదా, ఆ ఫిషెస్ వదిలే వేస్ట్ అంతా అయ్యే తినేది. అవి తినడం వల్ల మనకు వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా వాటర్ క్లియర్గా ఉండాలి, ట్యాంక్ బాగుండాలి అనుకుంటే మటుకు యాపిల్ స్నేల్స్ మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా పెట్టుకున్నారంటే మీకు వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. సరే చూసారు కదా, ఒక్కసారి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. హైపర్ యాక్టివ్ అనమాట. అసలు చెప్పేదానికి నాకు ఏం అర్థం కాదు. అంత హైపర్ యాక్టివ్. ఎంత వానొచ్చినా సరే మనకు ఫిషెస్ ఎంత యాక్టివ్గా ఉంటాయంటే అసలు నో డ్యామేజ్ అనమాట. సింగిల్ డ్యామేజ్ కూడా లేదు గైస్. ఇలాంటి కండిషన్లో నాకు అక్కడ పెరిగిన ఫిషెస్ ఎవరైనా తీసుకున్నారంటే మటుకు మీరు లో మెయింటెనెన్స్లో కూడా పెంచగలుగుతారు. ఎందుకంటే మీరు ఏ కండిషన్ అయినా పెంచగలుగుతారు. ఇది ఎలాంటి వెదర్ అయినా సరే. ఎందుకంటే నాకు అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్స్కి అనుకూలంగా పెరుగుతాయి కాబట్టి మీరు ఎలాంటి కండిషన్స్కైనా మీరు పెంచుకోవచ్చు. అంతే యాజ్ వెల్ యాజ్ మనకాల ప్లాంట్స్ అయితే చాలా బల్క్లో ఉన్నాయి గైస్. ఏంటంటే మనకు శాన్విలా ప్లాంట్స్ మంచి బల్క్లో ఉన్నాయి. అండ్ ఫాక్స్టైల్ అవైలబుల్గా ఉంది, డక్వీడ్ అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. లో కాస్ట్కి అయితే నేను ఇస్తాను. ఇండియా సప్లై అయితే ఓవరాల్ ఇండియా అయితే మొత్తం డెలివరీ అయితే పాసిబుల్ ఉంది గైస్. ఎవరైనా సరే ఏ స్టేట్ నుంచి పెట్టుకోవచ్చు. మీరు దాంట్లో డౌట్ అయితే పెట్టుకోమాకండి. సరే ఇప్పుడు దీంట్లో వచ్చేసి మొత్తానికి ఏంటంటే మీకు చాలాసార్లు దీంట్లో చెప్పడం మర్చిపోయాను. నేను ఏంటంటే దీంట్లో అసలు అనుకోలేదు. ఎప్పుడో గొరామీ ఫ్రైస్ అయితే దీంట్లో పడిపోయినాయి గైస్. గొరామీ ఫ్రైస్ పడిపోవడం వల్ల వీటిలో గొరామీ ప్రైస్ పెద్దవైపోయి వాటి బేబీస్ కూడా నాకే అర్థం కాలేదు. నేనే షాక్. అసలు నేను ఏ రోజు వీటికి ఫుడ్ అయితే వేయలేదు, ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. అసలు ఎలా సరగా అర్థం కాలేదు. పెద్ద సైజు స్మాల్ సైజ్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైందంటే మన ఫుడ్ అయిపోయినా పర్లా, మినిమం ఒక కంటైనర్లో ఒక 3-4 ఫిషెస్ ఉన్నాం, వాటంతగా అయ్యే ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాయి. అంటే నాకు అంత ఐడియా అయితే లేదు. నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఆ ట్యాంక్ గురించి ఎలా ఇది ఫుడ్ ఎంత ఓన్గా ఎలా తీసుకుంటున్నా ఎట్ట వస్తుంది అనేది నెక్స్ట్ వీడియో అయితే మీకు దాన్ని క్లారిటీగా ఇస్తాను. అయితే నాకు చిన్న అయితే తెలుసు అనమాట ఇది ఎలా వస్తుంది ఫుడ్ అనేది. అది నెక్స్ట్ వీడియో చెప్తాను. సరే గైస్ చూసారు కదా మన కోడి పిల్లలు అనమాట. కిందనే కోడి పిల్లలు పైకి ఎత్తుకొచ్చి పెట్టాను. ఎందుకంటే ఈ దోమలు చాలా ఎక్కువైపోయి ఈ వానల వల్ల ఎక్కడంటే అక్కడ గుడ్లు పెట్టేసి లేజ్ చేసి పురుగులు దోమలు అన్నీ ఎక్కువైపోయి. సో ఈ కోడి పిల్లలు తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కోడి పిల్లలు మొత్తం ఆ దోమల్ని పురుగులు అన్నింటిని పొడుచుకొని చంపి తినేస్తున్నాయి అనమాట. మొత్తం మన ట్యాంక్ చుట్టూ చంపి తినేస్తున్నాయి. ఒకసారి చూడండి ఎంత పట్టుకొని తింటున్నాయో. కానీ గైస్ ఒకటి డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఏంటంటే ఈ కోడి పిల్లలు మామూలుగా మనకు కింద పెరిగేదానికి ఇలాంటి టెర్రస్ పైన పెరిగేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే కింద అయితే ఈ పాటికి చాలా గ్రోత్ అయితే వచ్చిండాలి ఇప్పటికీ. ఈ టెర్రస్ పైన పెరగడం వల్ల మనం వేసే ఫుడ్కి అంత గ్రోత్ అయితే రావట్లేదు. వీటి కోసం నేను స్పెషల్ ఫుడ్ ఏమైనా తెప్పియాలనుకుంటున్నా. మీరు ఎవరైనా తెలుసుంటే నాకు సజెషన్ చేయండి. నేను ఖచ్చితంగా అలాంటి ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తాను. ఇవి ఎప్పుడు బియ్యము ఆ సజ్జలు ఇది అంత గ్రోత్ అయితే రావట్లేదు. అందుకోసం ఇలాంటి పైకి తీసుకొచ్చిన వల్ల ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి దోమలు అయితే తిన్నప్పుడు వాటికి కొంచెం ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అవి పర్లేదు అనుకుంటున్నాను. ఎవరైనా ప్రోటీన్ ఫుడ్ ఏమైనా తెలుసుంటే నాకు కొంచెం కామెంట్స్ చేయండి. లేదంటే నాకు పర్సనల్గా నా నెంబరు మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చున్నాను కదా, ఆడగాని ఇచ్చారంటే నేను పంపిస్తాను. చూసారు కదా ఇప్పుడు నేను వీడియో తీసే లోపల కూడా పక్కన ఎక్కేసింది అనమాట. ఇంకా సడన్గా వీడియో ఆపి మరీ దాని కింద దించాను. అసలు అలాంటి ఎక్కేసాం భయపడేది మామూలుగా ఇలాంటి అంత హైట్ ప్లేసెస్ తీసుకెళ్ళను. అప్పటికీ మనకి కింద కూడా ఉంటాయి. కానీ ఈ కింద ఎవరో ఒకరు ఉంటారు చూసుకునే దానికి, పైన ఇంకెవరు ఉండరు కాబట్టి తీసుకొచ్చాను. ఇంకా ఇంత డేంజర్ అని అర్థమైతే తీసుకెళ్ళి కింద అయితే వదిలేస్తాను గైస్. ఇంకా మనం ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఇంకా దూకేసాక మనకే రిస్క్, మనకే లాస్ అవసరమా? సరే మొత్తానికి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.